హాయ్ దోస్తులు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా ఇంకో వీడియోతో వచ్చాయి. ఎక్కడ అనుకుంటున్నారా? మా అతిథి మెస్ అండి. ఇది ఎక్కడో కాదండో, ఈ రాధికా టాకీస్ గల్లీలోనే. ఇది చాలా ఫేమస్ అని చెప్పి మా మెడికల్ రిప్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ చెప్పారు. సరే ట్రై చేద్దామని వెళ్ళేసరికి లైన్ క్యూ చూసి చాలా షాక్ అయ్యాను. సరే కిచెన్ ఎలా ఉందని చూస్తే మన ఇంటి వంటగదిలా ఉంది. నిజంగా వాళ్ళ పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళకి స్పెషల్ ఏమన్నా అనుకుంటే వీళ్ళు 5 kgs ఎప్పటికప్పుడు వేడిగా అన్నం వండుతున్నారు. ఆ రైస్ కూడా నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఆ పిల్లల్ని వేసుకొని వచ్చి తింటుండే అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, జిఆర్బి నెయ్యి ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఎంప్లాయీసే రెగ్యులర్గా వచ్చి తింటున్నారు ఇక్కడ. అండ్ వాళ్ళ ఓనర్స్ కూడా పెట్టే విధానం కూడా చాలా బాగుందండి. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు, వడ్డిస్తున్నారు. అండ్ ప్రతి గిన్నెల పైన మూతలు పెట్టి ఉన్నాయండి. ఆ పచ్చిపులు చూసి నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. రైస్ రాగానే జనరల్ రైస్ అంతా వైట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం నిజంగా మన ఇంట్లో వండినట్టే ఉంది. అండ్ కర్రీస్ ఆ పచ్చళ్ళు మాత్రం డిఫరెంట్ లేదు. కాకరకాయ పచ్చడి ఉందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మునక్కాయ పచ్చడి కూడా అంటి పెట్టింది. అండ్ ఆ పొల్లు చూస్తే నిజంగా మ్యాక్సిమం వెజ్ మీల్స్తోనే ఇన్ని కర్రీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పి షాక్ అయ్యానండి. అలా పప్పులో మామిడికాయ పచ్చడి వేసుకొని పాపడ్ పెట్టుకుని తింటే నెక్స్ట్ లెవెల్. అండ్ పప్పులో పచ్చి పులుసు వేసుకుని తిన్నాను. ఇంకా నా వల్ల కాదనుకున్నాను, ఇంకా తినరా. మా తమ్ముడిని అడిగాను సాంబార్ ఎలా ఉంది అంటే బాగుందన్న అన్నాడు. పెరుగురానికి గుత్తొంకాయ గుర్తొచ్చింది. గుత్తొంకాయ చూడగానే నా నోరు ఊరిపోయిందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందికి గుత్తొంకాయ అంటే ఇష్టం. అండ్ వాళ్ళు పెరుగులో టమాటా పచ్చడి వేసుకున్నా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నిజంగా ఫుల్ సాటిస్ఫై. అండ్ స్వీట్ కూడా చాలా బాగుందండి. వీళ్ళు మీల్స్ పార్సల్స్ అండ్ కర్రీస్ కూడా పార్సల్స్ ఇస్తారండి. అండ్ వీళ్ళు క్యాటరింగ్ లో బిజినెస్ లో ఉన్నారండి. మస్ట్ విజిట్ ప్లేస్ ఫుట్బాల్ ప్రొఫైల్ అండి.